వెల్కమ్ టు సీతస్ కిచెన్. ఈరోజు మనం గోంగూర పచ్చడి తయారు చేసుకుందామండి. ఆంధ్ర గోంగూర పచ్చడి ఓకేనా. ముందుగా నేను బాండీలో ఆయిల్ వేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అదే బాండీలో ఆయిల్ వేసుకుని గోంగూర వేయించుకున్నాను. గోంగూర నేను 4 కట్టలు తీసుకున్నానండి. తెల్ల గోంగూర 2 కట్టలు, తెల్ల గోంగూర 3 కట్టలు, ఒక కట్టేమో పుల్ల గోంగూర ఓకేనా. అవి శుభ్రంగా ఆకులు కట్ చేసుకుని బాగా కడిగి ఆరబెట్టుకున్నాక నేను వేయించుకున్నానండి. వేయించుకున్నాక మిక్సీలో వేసేసుకున్నాను. చూసారా, ఈ విధంగా వేసుకుని సరిపడా సాల్ట్, ఉప్పు, అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసి వేయించేసుకుని ఇలా ముద్దలా తయారు చేసుకున్నాను. దీన్ని ఏం చేయాలంటే ఒక దీంట్లో వేసుకుని కొంచెం వేరుశనగ నూనె కాచి నేను దాని మీద వేస్తున్నాను అనమాట. ఇలా వేయడం వల్ల ఏంటంటే అది రుచి బాగా ఉంటుంది, త్వరగా పొడి ఆరిపోయినట్టుగా ఉండదు ఓకేనా. తర్వాత కొంచెం నేను మామూలుగా ఒక గిన్నెలోకి తీసుకుని వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేయించుకుని అది అప్పటికప్పుడు తినేలా బాగుంటుందండి. ఈ విధంగా చేసి పక్కన పెట్టుకుంటే మనం తర్వాత ఒక 15 రోజుల తర్వాతైనా అలా ఎప్పటికప్పుడు ఇలా వెల్లుల్లిపాయ, జీలకర్ర నూనెలో వేసుకుని తింటుంటే కొత్త గోంగూర పచ్చడిలా ఉంటుందన్నమాట. ఓకేనా అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.